మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పార్టీ పెడుతున్నాము అని చెప్పింది ఇదే నియోజకవర్గంలో. అప్పుడే నెహ్రూ అన్న గారు మన పార్టీలో చేరడం జరిగింది. ఇంతగా మీరందరూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అభిమానిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే ఆయన గుండెల్లో నుంచి ఇలాంటి పథకాలు పుట్టాలి, ఇలాంటి పథకాలు అమలు చేయాలి, ఆ పథకాల వల్ల ప్రజలకు ఇంత మేలు జరగాలి అని ఒక ఆదర్శంగా నిలిచి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు. ప్రతి వర్గం గురించి ఆలోచన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అందుకనే ఈ రోజు వరకు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా కూడా ఇంత కోట్ల మంది గుండెల్లో ఇంకా బతికే ఉన్నాడు అంటే దానికి కారణము రాజశేఖర్ రెడ్డి గారి పెద్ద మనసు. రాజశేఖర్ రెడ్డి గారు రైతుల కోసము ఎన్నో చేశాడు. ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి మొదలు పెడితే రైతులకి నీళ్లు ఇచ్చాడు, 7 గంటలు ఉచిత విద్యుత్తు ఇచ్చాడు, మద్దతు ధర ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చాడు. 1300 కోట్లతో ఒకసారి రుణాల మీద ఉన్న వడ్డీని మాఫీ చేశాడు. 1200 కోట్లతో ఒకసారి రైతులు విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు. ఇంకొకసారి అయితే 12,000 కోట్లతో రైతులని రుణ విముక్తుల్ని కూడా చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదే. రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందు రైతులకి, మహిళలకి రూపాయి వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. మన రాష్ట్రంలో లక్షల కొద్ది మహిళలు, బ్యాంకు ముఖము చూసి ఎరగని మహిళలు కూడా బ్యాంకు వరకు పోయి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల కోసమైతే రాజశేఖర్ రెడ్డి గారు నిజంగానే ఒక తండ్రిలాగా ఆలోచన చేశాడు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, ఫార్మసీ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అని భరోసా కలిగించాడు. కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగా చదువుకొని లక్షణంగా ఈ రోజు పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని, పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకోగలగాలి అని, అది కూడా ఉచితంగా చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు ఉచితంగానే లక్షలు విలువ చేసే వైద్యాన్ని పొందారు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితే